ప్రభునందు ప్రియులరా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే చూచుకొనిడి. ఏంటండి? చూచుకొనిడి. ప్రభునందు ప్రియులరా, సాధారణంగా మనం ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి చెప్పేటువంటి మాట ఏంటండి? మేము 2-3 రోజులు క్యాంప్ వెళ్తున్నాము, మా ఇంటినే చూస్తూ ఉండండి అంటాం. అలాగే ప్రతి విషయంలో కూడా ఎవరికన్నా ఏదైనా విషయం మీద మనం సలహా ఇచ్చేటప్పుడు ఆ విషయం పట్ల జాగ్రత్తగా చూసుకో, ఆ విషయమందు నువ్వు జాగ్రత్త వహించు అని చెబుతూ ఉంటాం. మరి పరలోకమందు ఉన్నటువంటి తండ్రి కూడా మనకు అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే చూచుకొనిడి. అంటే ఆయన చూచుకొనిడి అని చెబుతున్నాడంటే అక్కడ ఏదో ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంది. మనం ఊరు వెళ్తున్నప్పుడు మన పక్కింటి వారికి ఎందుకు చెప్తాము? ఇంట్లో ఎవరో లేకపోవడం చూసి ఎవరైనా దొంగతనం చేస్తారేమో, దొంగతనం అనే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మనం వారికి చెప్తాం. లేకపోతే మన బిడ్డలను ఎవరికన్నా అప్పగించి, ఇదిగో నేను ఒక 4 గంటలు వస్తాను, వీళ్ళు జాగ్రత్తగా. ఎందుకు చెప్తాం జాగ్రత్త అని? మనం చూసినట్లు మన బిడ్డలని ఎదుటివారు చూడరు. ఒకవేళ చూసినా మనకు అంత నమ్మకం ఉండదు. అందుకనే ఏమని చెప్తాము? జాగ్రత్తగా చూడండి అని చెబుతాం. అదేవిధంగా ఎవరికైనా డబ్బులు ఇస్తున్నప్పుడు కూడా ఒకసారి లెక్క జాగ్రత్తగా చూసుకోండి, ఏమైనా తక్కువ వచ్చిందేమో అని ఇన్ని జాగ్రత్తలు చెప్తాం. మరి పరలోకమందు ఉన్నటువంటి తండ్రి కూడా మనకి చూచుకొనిడి అని చెప్తున్నాడు. దేని విషయమై అయినా చూసుకోమని చెప్తున్నాడు? దేని విషయంలో మీరు జాగ్రత్తగా చూచుకోండి అని చెబుతున్నాడంటే, ప్రభునందు ప్రియులరా, ఒక విషయం కదండి, బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. వాటిలోంచి కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటిగా ఆయన చూచుకొనిడి అని ఏ విషయాన్ని గురించి చెప్తున్నాడంటే మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునిడి. చాలండి. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునిడి. ఆయన జాగ్రత్త అని చెప్తున్నాడంటే అక్కడ ఏదో ప్రమాదం పొంచి ఉంది. వినే విషయంలో పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏమిటి? వినే విషయంలో ఆయన ఏ విషయంలో చెప్తున్నాడు వినమని? వాక్యం విషయంలో. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనిడి. అంటే వాక్యం వినే విషయంలో పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏమిటి అని ఆలోచిస్తే, ప్రభునందు ప్రియులరా, విశ్వాసము ఎలా కలుగుతుంది? వినుట వలన కలుగుతుంది. ఆ వినే మాట ఎటువంటిదై ఉండాలి? క్రీస్తుని గూర్చినటువంటి మాట ఉండాలి. అంటే విశ్వాసం అనేది మనకి ఎలా కలుగుతుంది అంటే వినుట వలన కలుగుతుంది. అంతేనండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మిను, అది అతను నీతిగా ఎంచబడి. ఎలా నమ్మాడు అబ్రహాము? ఎలా నమ్మాడు? మీరు చెప్పేదంతా కరెక్టే. ఎలా నమ్మాడు? విని నమ్మాడు. అంతే కదా. దేవుని వాక్కు అతను ప్రత్యక్షమైతే ఆ వాక్కు విన్నదానినే నమ్మాడు. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నమ్మాడు. అంటే విశ్వాసం అనేది మనకి ఎలా కలుగుతుంది అంటే ప్రాథమికంగా దేవుని మాట వినడం కలుగుతుంది. ప్రాథమికంగా దేవుని మాట వినడం వలన కలుగుతుంది. ఇప్పుడు ఎల్కేజీలో ఉన్నటువంటి పిల్లవాడు, లేకపోతే 1వ తరగతిలో ఉన్నటువంటి పిల్లవాడు
టీచర్ చెప్తున్నటువంటి మూలపాఠాలు ఆలు లేకపోతే ఏబిసిడీలు లేకపోతే నెంబర్స్ 1 నుంచి 10 వరకు నెంబర్స్ వాడు సరిగ్గా వినలేదనుకోండి, వాడు రానున్న క్లాసుల్లో ఇబ్బంది పడతాడా లేదా? ఎందుకు? మూలపాఠాలు సరిగ్గా వినాలి, పునాదేవి, అంతే కదండి. వాళ్ళు వీళ్ళు రాకుండా తెలుగు చదవగలడా? ఈ ఏబిసిలు రాకుండా ఇంగ్లీష్ చదవగలడా? అంకెలు రాకుండా లెక్కలు చేయగలడా? చేయలేడు. వినేటువంటి బోధ క్రీస్తుదై ఉండాలి, వినేటువంటి మాట క్రీస్తుదై ఉండాలి. ఎందుకంటే విశ్వాసానికి పునాది ఏంటంటే వినడం. వినటం వల్లనే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగిన తర్వాత ఏమవుతుంది? ఆ విన్న వాక్యం మనలో పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే చూడండి ఒక్కసారి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్షమించాలి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21. 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును, వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏమిటంటే ఆత్మను రక్షించగలిగేటువంటి శక్తి. మీలో ఉన్నటువంటి ఆత్మను ఈ ప్రపంచంలో ఏది రక్షించలేదు. బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే ఆత్మను, మీలో ఉన్నటువంటి ఆత్మను రక్షించగల శక్తి ఒక్క వాక్యానికే ఉంది. అందుకే ఆ వాక్యం వినేటప్పుడు మీరు చాలా చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. చెబుతుంది నిజమా లేకపోతే అబద్ధమా, చెబుతుంది క్రీస్తు మాట లేకపోతే అపవాది మాట, జాగ్రత్తగా చూసుకోమని దేవుడు చెప్తున్నాడు. లేకపోతే మీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? వాక్యం విషయంలో, వినే విషయంలో తేడా ఉంటే ఖచ్చితంగా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎందుకంటే ఆత్మను రక్షించగలిగేటువంటి శక్తి గల వాక్యం. కుళ్ళిపోయినటువంటి కూరగాయలు తెచ్చేసుకుని వండేసుకున్నాం అనుకో, ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం హాస్పిటల్కి వెళ్ళిపోతాం. అంతేనండి, అంతే కదా. పరీక్షించుకొని తెచ్చుకొని చక్కగా వండుకొని తింటే మనకి ఏమవుతుంది? అది మనం పని చేసుకోవడానికి శక్తిని ఇస్తుంది. లేకపోతే పరిశీలించకుండా తెచ్చేస్తే నిన్ను శక్తిహీనం చేసి హాస్పిటల్ పాలు చేస్తుంది. వాక్యం కూడా పరిశీలించకుండా నువ్వు సేవిస్తే అది ఏం చేస్తుంది అంటే నిన్ను నరకపాలు చేస్తుంది. అందుకే జాగ్రత్తగా ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనిడి అని చెప్తున్నాడు అన్నమాట. ఇక తర్వాత ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం, 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. నెమ్మదిగా తీయండి, కంగారేం లేదు. తీస్తున్నారండి, నెమ్మది తీయండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని, శోధన ఏంటండి? పరిశీలించడంలో హై స్టేజ్ శోధించడం, పరిశీలించడంలో పీక్ స్టేజ్ని శోధన అంటాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకొనిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునిడి. అదేంటండి 2 పదాలు ప్రయోగించాడు? శోధించుకోమన్నాడు, పరిశోధించుకోమన్నాడు, లేకపోతే పరీక్షించుకోమన్నాడు. అంటే శోధించుకోవడం పరీక్షించుకోవడం 2 ఒకటి కదా? ఒకటా కాదా? చెప్పాలండి.
పరీక్షించుకోవడం కన్నా శోధించడం అనేది లోతైన విషయం. శోధించడంలో బాధ కలుగుతుంది. అపవాది నన్ను శోధించేస్తున్నాడు అంటాం. అపవాది నన్ను ఎలా శోధిస్తున్నాడు? వాడు చేసేటువంటి కార్యాల వల్ల నీకేం కలుగుతుంది? బాధ, సమ్ ప్రాబ్లం కలుగుతుంది. అందుకే శోధించుస్తున్నాడు అని చెప్తున్నాడు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకోండి అంటే, నాకు చాలా విశ్వాసం ఉంది, నా అంత మంచోడు లేడు, నా అంత భక్తుడు లేడు అని నీకు నువ్వే పొగుడుకోవడం కాదు, నిన్ను నీవే బాధ పెట్టుకోవాలి శోధించుకుని. నేను ఆ విషయంలో అలా చేసేదేంటి, నా అంత నికృష్టుడు ఇంకెవడు లేడు, నేను అప్పుడు అలా మాట్లాడానేంటి, నా అంత వరస్ట్ ఫెలో ఇంకెవడో లేడు అని ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తున్నటువంటి పనులను ఏం చేసుకోవాలంట? శోధించుకోవాలంట. అంటే శోధించడంలో ఏముంటుంది? మనల్ని మనం బాధపరుచుకునేటువంటి స్థితి ఉంటుంది. ఉంటుందా? ఉండదండి. కానీ మనల్ని శోధించుకోమండి. శోధించుకుంటామా? మనల్ని మనం తిట్టుకుంటాం ఎప్పుడన్నా వాడు కాబట్టి అలా చేసాడు, అదే పరిస్థితిలో నేను ఉంటేనా, వాడికి చేత కాలేదు, నేనుంటే చెబుదును అని మనం ఏం చేస్తామంటే ఇతరులను శోధించేస్తూ ఉంటాం. ఇతరులకు శోధకుడుగా తయారైపోతూ ఉంటాం మనం. మరి నువ్వు అలా చేసేవింటరా? కనీస జ్ఞానం లేదా నీకు కనీస తెలివి లేదా? కనీసం బుద్ధి లేదా నీకు? అలా చేసేవేంటి? అసలు ఎవడో కూడా అలా చేయడు అని అత్తమాటికి జరిగినటువంటి విషయాన్ని బట్టి ఏం చేసేస్తాం? వాడిని శోధించేస్తూ ఉంటాం. పొరపాటును చేశాను, ఇంకా వదిలేరా బాబు, ఇంకా టాపిక్ ఎత్తక అంటారా లేదా? అయినా సరే ఏం చేస్తాం? ఎలాగైనా నువ్వు చేసింది తప్పేరా అని శోధించేస్తాం. మనకి ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు శోధించేస్తూ ఉంటాం. ఎదుటివారిని శోధిస్తామా లేదా? ఖచ్చితంగా అందరిలో ఉంటుందండి ఆ మనస్తత్వం. కానీ మనకి మనం శోధించుకోం. అలాగా అర్థమైందా మీకు? మనకి మనం ఎప్పుడో శోధించుకుంటామండి. నువ్వు చేసింది మన ఆత్మతో, మనం ఆత్మ పరిశీలనలో మనస్సాక్షికి నువ్వు చేసింది చాలా తప్పు, ఎందుకు నువ్వు అలా ప్రవర్తించావు, ఆ రోజు నువ్వు ఎందుకు అలా మాట్లాడావు, నీ అంత దౌర్భాగ్యుడు లేడు, నీ అంత నికృష్టుడు లేడు అని నిన్ను నువ్వు ఎప్పుడన్నా శోధించుకున్నావా? అలా శోధించుకోమంటున్నాడు. పాపుల్లో ప్రథముణ్ణి అన్నాడు. ఎవరో తన్ను తాను శోధించుకున్నాడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అన్నాడు. ఎవరో అన్నాడా లేదా? అంటే ఏం చేస్తున్నాడు? ఆ సందర్భంలో తన్ను తాను శోధించుకుంటున్నాడు. శోధించుకొని పరీక్షించుకోమన్నాడు దేవుడు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి ఒకసారి మళ్ళీ చదవండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి. మీ విశ్వాసం ఒరిజినలా డూప్లికేటా అని మిమ్మల్ని మీరే శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎందుకంటే విశ్వాసములోనే మనకి హీనత్వం ఉంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరలోక రాజ్యానికి చేరము. అందుకే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని పరీక్షించుకోండి. ఎప్పుడు శోధించుకోవాలి? ఎప్పుడు పరీక్షించుకోవాలి? వారానికి ఒకసారా? సంవత్సరానికి ఒకసారా? ప్రతి క్షణము. ఎందుకంటే మనం ఈరోజు విశ్వాసులుగా ఉంటాం, రేపు భ్రష్టులుగా మారిపోతాం, మళ్ళీ ఎల్లుండి విశ్వాసం వచ్చేస్తుంది. అర్థమైందండి? మళ్ళీ తర్వాత విశ్వాసం హీనులు అయిపోతాం, మళ్ళీ విశ్వాసం వచ్చేస్తుంది.
అందుకే అలాగే మీకు విశ్వాసము ఉన్నదో లేదో ప్రతి క్షణము ఏం చేస్తామండి? ప్రతి క్షణము చూసుకోండి అని చెప్తాడు. బీరువాలో డబ్బులు పెడతాం, ఎన్నిసార్లు చూస్తాం? ఫోన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది సెల్ ఫోన్లో, ఎవడన్నా ఉన్నాదో లేకపోతే ఎవడన్నా హ్యాకర్ యాక్ట్ చేస్తాడో లేదో అని బ్యాలెన్స్ రోజుకి కనీసం చెప్పండి, అందరూ చేసేదే. ఒక్కసారన్నా చూసుకుంటాం లేదా? డబ్బులు ఉంటే ఉన్నదా లేకపోతే ఎవడన్నా హ్యాకర్ యాక్ట్ చేస్తాడా చూసుకుంటా. మరి విశ్వాసం ఉన్నదో లేదో కనీసం రోజుకి ఒక్కసారి అయినా పరిశీలించుకుంటామా? చెక్ చేసుకుంటామా? చేసుకోం. కాబట్టే మనకు ఉన్నదో ఎగిరిపోయిందో మిమ్మల్ని మీరే శోధించుకొని పరీక్షించుకొనుడి. ఎందుకంటే విశ్వాసం చాలా గొప్పది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన, అదిగో నశించిపోయేటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది. ఏంటంటే మనం బంగారం తాకట్టు పెట్టడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే బంగారము ఇచ్చేసి ఇంకో ఆర్నమెంట్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే శుభ్రంగా దాన్ని హీట్ చేసి కరిగించేస్తాడు. ఎందుకు? ప్యూరో కాదో తెలుసుకోవడానికి ఒకటి, ఇంకోటి అందులో పైన ఏమైనా సరే మట్టి కానీ ధూళి కానీ ఉంటే అది కూడా వెయిట్లోకి వచ్చేస్తుంది. ఆడవారు చెవులీలు ఎట్టుకుంటారు, కొన్ని రోజుల తర్వాత తీస్తే వెనకాల తట్టెడు మట్టి ఉంటుంది. అలాగే పెట్టేసేయడానికి ఆ మట్టితో ఎంత వెయిట్ వస్తుంది? చాలా వెయిట్ వచ్చేస్తుందా లేదా? అప్పుడు దాని అసలైనటువంటి భారం లేకపోతే దాని యొక్క అసలైనటువంటి ప్యూరిటీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అగ్ని పరీక్షకి నిలబడుతుందా లేదా? నశించిపోయేటువంటి సువర్ణము శుద్ధపరచబడుతున్నది. దానికంటే ఇదిగో బంగారము కంటే విలువైనటువంటి అమూల్యమైనటువంటి, అమూల్యం అంటే విలువ కట్టలేనటువంటి విశ్వాసం. ఇదిగో బంగారానికన్నా విలువ కట్టగలం, కానీ మీ విశ్వాసానికి విలువ కట్టలేం. ఎందుకంటే అది బంగారు లోకాన్ని ఇచ్చేది. ఏంటి ఆ బంగారు లోకం? పరలోక రాజ్యం. దానికి విలువ కట్టగలం లేదు. దానికి విలువ కట్టలేనప్పుడు దాన్ని చేర్చేటువంటి మీ విశ్వాసానికి కూడా విలువ కట్టలేం. అందుకే అమూల్యమైనటువంటి విశ్వాసము శోధనల చేత, అదిగోండి చూడండి, ఇందాక కూడా ఏమన్నాడు? శోధన అన్నాడు, శోధించుకొని పరీక్షించుకోండి అంటున్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు అదిగోండి బంగారం ఏ విధంగా శోధించబడుతుంది? అగ్ని చేత శోధించబడుతుంది. అగ్ని చేత శోధించబడి పరీక్షించబడుతుంది. దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము దేనితో శోధించబడుతుంది? ఆశీర్వాదాల చేత, దీవెనల చేత. దేంతో శోధించబడుతుంది? విశ్వాసానికి పరీక్ష ఉందా లేదా? అబ్రహాం విశ్వాసానికి పరీక్షించాడా లేదా? దేంతో పరీక్షించాడు దేవుడు? పేగు బంధంతో, రక్త సంబంధంతో, మమకారంతో. దేంతండి? మమకారంతో, కడుపు తీపితో. బిడ్డల పట్ల వాడే పదాలు ఇయ్యే కదా, వాటితో శోధించాడు ఎవరిని? శోధించబడ్డా?
శోధించబడ్డ తర్వాత ఎలాగా నిలిచాడు? సువర్ణం వలె నిలిచాడు. అందుకే విశ్వాసులకు ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. మన విశ్వాసము కూడా శ్రమల ద్వారా శోధించబడుతుందండి. మనమేమో కొన్ని శ్రమలు మనంతట మనమే తెచ్చుకునేవి, కొన్ని మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు అనుమతించేవి ప్రతి వ్యక్తి జీవితంలో జరుగుతుంది. అలా దేవుడు పరీక్షిస్తున్నప్పుడు దేవుడికి నేనే దొరికేనా? పక్కింటోళ్ళు లేడా? వాడికి ఏం అవటం లేదు. ఎదురింటోళ్ళు లేడా? వాడికి ఏం అవటం లేదు. వాడు బాగానే ఉంటున్నాడు. వాడు దేవుడిని నమ్మటం లేదు, ఎవరిని నమ్మడం లేదు, చాలా హ్యాపీగా ఉంటున్నాడు. దేవుని నమ్ముకుంటున్నటువంటి నాకే ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయని మనము శోధించబడుతున్నాము. శోధించబడుతున్నప్పుడు మనము మనంతటే మనమే మన విశ్వాసాన్ని ఏం చేసుకుంటున్నాం? కోల్పోతున్నాము. ఆ శోధన కాలం అయిపోయిన తర్వాత మనము దేవుని ఎదుట సువర్ణం వల్లే ప్రకాశిస్తాం. కానీ కరెక్ట్గా ఆ శోధన సమయంలోనే మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి నిందిస్తాం. అటువంటి శోధన సమయంలోనే వచ్చేసింది అపవాది యోబు దగ్గరికి. యోబు భార్య రూపంలో దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా అన్నది. వెంటనే ఏమన్నాడు? యెహోవా ఇచ్చును. ఆ మాటతో దేవుని ఎదుట యోబు ఎలాగా నిలబడ్డాడు? అగ్ని పరీక్షకు నిలబడినటువంటి సువర్ణం వలె యోబు దేవుని ఎదుట నిలబడ్డాడు. అంత గొప్పదండి విశ్వాసం అనేది. విశ్వాసానికి ఏముంటుంది? పరీక్ష ఖచ్చితంగా ఉంటుంది. అసలు పరీక్ష మాట దేవుడెరుగు. ముందు మీకు సబ్జెక్ట్ ఉందో లేదో తెలుసుకోండి అని చెప్తున్నాడు. ఇప్పుడు సబ్జెక్ట్ ఉంటేనే కదా పరీక్ష రాయగలం, అంతేనే కదండి? సబ్జెక్ట్ ఉంటేనే పరీక్ష రాయగలం. అసలు సబ్జెక్టే లేకపోతే పరీక్ష వరకు మనం చేరలేము, అంతేనండి? అసలు విశ్వాసము ఉన్నాదో లేదో ముందు చూసుకొని పరీక్ష మాట దేవుడెరుగు. మీ భక్తి ఎలా ఉందంటే అసలు విశ్వాసము ఉందో లేదో ముందు మీరు మిమ్మల్ని చూసుకోండి. పరీక్ష మాట తర్వాత దేవుడు అంటున్నాడు. పరీక్ష మాట తర్వాత ఎవరికి పెడతారు పరీక్ష? ఇప్పుడు ఈ లోకంలో అయితే అందరికీ ఎడేస్తాం. ఈ లోకంలో అందరికీ ఎడతాం. దేవుడు కూడా అందరికీ పెడతాడు. మరి ముఖ్యంగా ఎవరికి పెడతాడంటే తన యందు విశ్వాసము గల వారికి దేవుడు పరీక్ష పెడతాడు. అప్పుడు మన దగ్గర విశ్వాసము ఉందనుకో, పరీక్షలు ఏం చేస్తాం? ఉత్తీర్ణులు అవుతాం. మన దగ్గర విశ్వాసం లేదంటే అలా పరీక్ష పెట్టవలసినటువంటి అవసరమే ఉందా? లేదు. మీరు పరీక్షకు నిలబడాలి అంటే మీరు విశ్వాసం ఉందో లేదో చూసుకోండి. మీరు విశ్వాసాన్ని మెయింటైన్ చేస్తున్నారో లేదో చూసుకోండి అని చెప్తున్నాడు అన్నమాట. మొదటగా ఏం చెప్పాడండి? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. రెండవదిగా మీకు అసలు విశ్వాసం ఉందో ఎగిరిపోయిందో అనుక్షణం కూడా పరీక్షించుకోండి. ఎందుకంటే విశ్వాసం చాలా గొప్పది. అది మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? పరలోక రాజ్యానికి తీసుకొని వెళుతుంది. మరొకటి చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి కనుక మీ సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక, అదిగోండి సమయం లేదు, క్రీస్తు రాకడ దగ్గర పడిపోతుంది. దినాలు చూస్తే ఎలా ఉన్నాయి? చెడ్డగా ఉన్నాయి. సమయం పోనీయక, దేవుడు నీకు ఆయుష్ అనే సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని వేస్ట్గా ఖర్చు పెట్టేక, ఆ సమయాన్ని ఆ ఆయుష్ని సద్వినియోగం చేసుకుంటూ నువ్వేం చెయ్యాలి? అజ్ఞానుల వలె కాక. అజ్ఞానులు ఏం చేస్తారంటే సమయాన్ని వృధా చేస్తారు.
నువ్వు అజ్ఞాని వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునడి. అంటే ఈ వచనంలో క్రీస్తు రాకడ దగ్గర పడుతుంది, నీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకో. అజ్ఞానులే సమయాన్ని ఏం చేస్తారు? దుర్వినియోగం చేసుకుంటారు. దినాలు చూస్తే చాలా చెడ్డగా ఉన్నాయి. అజ్ఞానులే సమయాన్ని దుర్వినియోగం చేసుకోకు. సమయము అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ను దుర్వినియోగం చేసుకోకుండా జ్ఞానముగా నువ్వు ఉండటం జాగ్రత్తగా చూసుకో అని చెప్తున్నాడు. ఎంత సమయాన్ని వేస్ట్ చేస్తామండి మనం? బొట్టన వేలుతో ఎంత సమయాన్ని వేస్ట్ చేస్తాం? అర్థమైందా? బొట్టన వేలుతో ఎంత సమయం వేస్ట్ చేస్తాం? సమయాన్ని వేలు వేస్ట్ చేయడానికి పరాకాష్ట అయిపోయిందండి ఈ వేలు. ఏంటి ఈ బొట్టన వేలు? అపవాది ఓకేనా అని అంటాడు మనల్ని, మనం ఏం చేస్తాం? ఓకే. ఏంటి ఓకే అంటే? స్క్రోలింగ్. అంటే దేవుడు వాక్యం దగ్గర నువ్వు ఏం చేయాలంటే సమయాన్ని గడపాలి. ఆయన జ్ఞానం అందే నువ్వు ఏం చేయాలి? సమయాన్ని గడపాలి. అలా సమయాన్ని గడుపుతున్నావో లేదో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు అన్నమాట. నీకు ఆయుష్ ఇచ్చింది అందుకే, దేవుని జ్ఞానం దగ్గర నువ్వు గడుపుతావనే నీకు ఆయుష్ని ఇచ్చాను. కానీ నువ్వు ఏ జ్ఞానం దగ్గర గడుపుతున్నావంటే సమయాన్ని లోక జ్ఞానం అందు గడుపుతున్నావు. ఒక చక్కని వాక్యం చూద్దాం, చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చి జ్ఞానము, పైనుండి వచ్చినటువంటి జ్ఞానం ఏంటండి? ప్రభు అయినటువంటి క్రీస్తు వారు. ఎందుకంటే క్రీస్తు దేవుడి శక్తియో దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఆయన సశరీరుడిగా మనకు ప్రత్యక్షమయ్యాడు. అంటే జ్ఞానం శరీర రూపాన్ని దాల్చి మనకి వచ్చింది. అందుకే పైనుండి వచ్చు జ్ఞానం. యాకోబు పత్రిక 3:17 అండి. యాకోబు పత్రిక 3:17. పైనుండి వచ్చినటువంటి జ్ఞానము మొట్టమొదట ఎటువంటిదంటే పవిత్రమైనది. అంటే జ్ఞానానికి పవిత్రత అపవిత్రత కూడా ఉంటుందా? జ్ఞానం అనేది కనపడదు. కనపడుతుందండి? కనపడదు, క్రియల్లో కనపడుతుంది. వాడు చాలా జ్ఞానంగా చేస్తున్నాడు, చాలా జ్ఞానంగా ప్రవర్తించాడు. అంటే కనపడని జ్ఞానానికి పవిత్రత అపవిత్రత ఉంటుందా? ఉంటుంది. ఎలా ఉంటుంది? జ్ఞానం అనేది ఏదైతే ఉందో అది నిన్ను పవిత్రపరుస్తుంటే అది పవిత్రమైనటువంటి జ్ఞానం. జ్ఞానం ఏదైతే ఉందో అది అపవిత్రపరుస్తుంటే అది అపవిత్రమైనటువంటి జ్ఞానం. పైనుండి 2 జ్ఞానాలు వచ్చినాయి లేదా? ఒకటి పవిత్రమైనటువంటి జ్ఞానం, రెండోదే ఎక్కడి నుంచి పడదోయబడ్డాడు భూమి మీదకడు? పైనుండే కదా. పైనుండి వచ్చిన జ్ఞానం మొట్టమొదటిగా ఎటువంటిదంట? పవిత్రమైనది. నిన్ను అది పవిత్రపరిచేది. చూడండి, చదవండి. అది మొదట నేను పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. చూడండి, జ్ఞానము కనిపించినటువంటి జ్ఞానము, అన్విజిబుల్ థింగ్ ఎలా సమాధానకరమైనది? ఈ లోక జ్ఞానం నువ్వు ఎంత సంపాదించినా సరే నీలో ఏముండదు? సమాధానం ఉండదు. అదే దేవుడి జ్ఞానమైనటువంటి క్రీస్తు జ్ఞానం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు నీకేం ఏర్పడుతుంది? ఎందుకు ఏర్పడుతుంది?
ఆలోచించండి, ఎందుకు ఏర్పడుతుంది? క్రీస్తును కలిగి ఉంటే మనకు సమాధానం ఎందుకు ఏర్పడుతుంది? క్రీస్తు అనే జ్ఞానం కలిగి ఉంటే మనకి పవిత్రత చేకూరుకుంటుంది. క్రీస్తు అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటే సమాధానం ఎందుకు ఏర్పడుతుంది? ఏల అనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధాన ఆయన సమాధానమునకు కర్త. మనకి పైనుండి వచ్చేటువంటి ఆ జ్ఞానం ద్వారా మనకు సమాధానం అంటే నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి, సమాధానం పేరు. కానీ ఆయనకి సమాధానం ఉండదు. సమాధానం అంటే ఏంటి? కాదండి. సమాధానము అంటే మన హృదయం అనేక వాటి మీదకు పోకుండా సమాధాన స్థితి. కరెక్ట్గా చెప్పు. అల్లకల్లోలంగా లేకుండా, తుఫాను వచ్చినప్పుడు సముద్రం వలె అక్కడికి వెళ్ళిపోదాం, అది చేసేద్దాము, అది కొనేద్దాము, ఇది ఇంకా చేయలేకపోతున్నాను ఏంటి, ఇంకా మాట్లాడలేకపోతున్నాను ఏంటి, ఇలాగ రకరకాల గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో హృదయం ఉంటుంది. పైనుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని మనము ఆస్వాదిస్తే మన హృదయంలో సమాధానము అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఒక రకమైనటువంటి శాంతికరమైనటువంటి స్థితి, ప్లస్ పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట హృదయం. మన చుట్టూ ఇంత అల్లకల్లోలంగా ఉన్నా సరే మన హృదయం మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందుకే యేసుప్రభువు అన్నారు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు నేను మీకు శాంతిని అనుగ్రహించడం లేదు. అంటే లోకం ఇచ్చే శాంతి ఒకలా ఉంటుంది, దేవుడిచ్చేటువంటి శాంతి నయా పైసా మన దగ్గర లేనప్పుడు మనకు శాంతి ఉంటుందండి, సమాధానం ఉంటుందా? చెప్పాలండి. ఇంకా ఎవరైనా డబ్బులు మనకి వెయ్యాలి, అవి ఇంకా వెయ్యకపోతే శాంతి ఉంటుందా? చెప్పాలండి. మన జనరల్గా చేసేటువంటి మిస్టేక్స్ అందరం ఉంటుందా? ఉండదు, పడేదాకా ఉండదు. అంటే మనం ఈ లోకపు ఈ భవబంధాల్లో, ఈ లోకపు ఆశల్లో చిక్కుకొని ఉన్నాం. అందుకే మనకి సమాధానకరమైనటువంటి స్థితి ఉండదు, శాంతికరమైనటువంటి స్థితి ఉండదు. కానీ పైనుంచి వచ్చేటువంటి జ్ఞానము మనకి ఏం నేర్పిస్తుందంటే సమాధానకరమైనటువంటి స్థితిని నేర్పిస్తుంది. అందుకే చూడండి ఎంత గొప్పగా చెప్పబడిందో. పైనుండి వచ్చేటువంటి జ్ఞానం మొదట పవిత్రమైంది, రెండవది నువ్వు ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుని పోవు. యాకోబు పత్రికలో చెప్పాం కదా, మనం ఈ లోకంలో ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ అని ఒక దృఢమైనటువంటి మనసు కలిగి ఉండడమే సమాధానకరమైనటువంటి స్థితి. అది నీకు ఎలా గబ్బుతుంది అంటే పైనుండి వచ్చేటువంటి జ్ఞానం వలన. యోబు ఉన్నది కూడా అదే స్థితిలో, యెహోవా ఇచ్చెను యెహోవా తీసు. యోసేపు ఉన్నది కూడా అదే స్థితిలో. ఆ పోతీఫర్ భార్య శోధించేస్తుంటే ఇంతటి దుష్కార్యం చేసి నేను దేవుడికి వ్యతిరేకంగా ఎలా పాపాన్ని కట్టుకుందును అన్నాడు. అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా సమాధానంగా యోసేపు ఉండగలిగాడు. ఉండగలిగాడా లేదా? అంటే ఈ రోజులో చూడండి, ఒక అమ్మాయి చుట్టూ ఒక అబ్బాయి ఎన్నిసార్లు రోజులు ఇస్తే ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటాడు టీనేజ్ వయసులో. అంటే ఆ అమ్మాయిని చేరుకునేంత వరకు వాడికి ఏం లేదు, సమాధానము లేదు. అంటే వాడు యవ్వన స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాడిని సమాధానం
లేనటువంటి స్థితిలో ఉంచింది ఏంటి? ఈ లోకపు ఆశ. ఈ లోకపు ఆశ. మరి యోసేపు ఉందా అటువంటి ఆశ? ఎందుకంటే పైనుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని పొందుకున్నాడు. అందుకే పైనుండి వచ్చేటువంటి జ్ఞానం మొట్టమొదట పవిత్రమైంది, రెండవది సమాధానకరమైంది, ఏంటంటే మృదువైనది. మృదువైనది. మృదువుగా ఉందో లేదో ఎలా తెలుస్తుంది జ్ఞానం? బెండకాయ మృదువుగా ఉందో లేదో ఎలా తెలుస్తుంది? చెప్పాలండి. ఇరిపి చూస్తాం. పైనుండి వచ్చేటువంటి జ్ఞానం మృదువైందని మనకు ఎలా తెలుస్తుంది? ఆ జ్ఞానం వలన మన మనస్సు విరిగి నలగాలి. ఏంటండి? విరిగి నలగాలి. అప్పుడే అది మృదువైనది. ఇప్పుడు మృదువైన బెండకాయ కదా కూర వండుకుంటాం, లేదా ముదురు బెండకాయని వండుకుంటామా? చెప్పండి. ముదిరిపోయిన బెండకాయని వండుకుంటామా? వండుకో. మృదువైనవే వండుకుంటాం. దేవునికి కూడా ఎటువంటి బెండకాయలు అవసరం? బెండకాయలు అంటే బెండకాయలు కాదండి. విరిగి నలిగినటువంటి విశ్వాసులు, అంటే మృదువైనటువంటి విశ్వాసులు కావాలి. అందుకే నిన్ను వాక్యంతో ఏం చేస్తున్నాడు? సాఫ్ట్ టచ్. ఏంటండి? ఏదో ఉందిగా సాఫ్ట్ టచ్. ఏంటిది? లిక్విడ్. ఏం చేస్తున్నాడు? పైనుండి వచ్చే జ్ఞానంతో సాఫ్ట్ టచ్ చేస్తున్నాడు. అది చూడడానికి మృదువైందిగా ఉంటుంది, కానీ అది పని చేసేటప్పుడు ఆ హృదయం నలిగి విరుగుతుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే పాప పశ్చాత్తాపం చెందుతాం. అప్పుడు మనం మృదువైన వారిగా తయారవుతాం. చూడండి, పైనుంచే వచ్చేటువంటి జ్ఞానం పవిత్రమైంది, సమాధానకరమైంది, మృదువైనది, సులభముగా. ఎవరికి లోబడాలి? పైనుండి వచ్చేటువంటి జ్ఞానం మనం పొందుకున్న తర్వాత సులభంగా ఎవరికి లోబడాలి? ఇక్కడ పైనుండి వచ్చే జ్ఞానం అంటే ఆ జ్ఞానం గురించి మాత్రమే చెప్పడం లేదు, ఆ జ్ఞానం కలిగిన వాడి యొక్క పరిస్థితి గురించి చెప్తున్నాడు. అర్థమైంది మీకు? పైనుండి వచ్చినటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటే సులభంగా లోబడతావు. పైనుండి వచ్చినటువంటి జ్ఞానాన్ని పొందుకుంటే మృదువుగా లేత బెండకాయలాగా ఉంటావు. ఈ లోకంలో ముదిరిపోవు. ముదురు బెండకాయ కాదు. ఈ లోకపు జ్ఞానం నువ్వు పొందుకుంటే ముదురు బెండకాయ. అలా కాకుండా పైనుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని పొందుకుంటే నువ్వు మృదువైనటువంటి బెండకాయ కింద ఉంటావు. సమాధానకరమైనటువంటి స్థితి నీలో ఉంటుంది. ఎవరికి సులభంగా లోబడతాము? దేవునికి సులభంగా లోబడతాం. ఎందుకు? పైనుండి వచ్చినటువంటి జ్ఞానము పొందుకున్నాము కాబట్టి. లేకపోతే పొందుకోకపోతే దేవునికి ఎటువంటి పరిస్థితుల్లో లోబడము. చూడండి, 4 క్వాలిటీస్ చెప్పాడు. ఫస్ట్ది ఏంటంట? పవిత్రమైనది. రెండోది సమాధానకరమైనది. మూడోది మృదువైనది. నాలుగోది ఈ 4 లక్షణాలు క్రీస్తులో ఉన్నాయా లేదా? పైనుంచి వచ్చినటువంటి జ్ఞానంలో ఉన్నాయా లేదా? ఆ జ్ఞానం పొందుకున్న నీలో కూడా ఈ 4 లక్షణాలు ఉండాలి. ఇంకా కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొని ఉన్నది. నిండుకొనిది. పక్షపాతమైనను వేషధారణ లేనిది ఉన్నది. నీతి ఫలములు. చాలండి. అంటే పైనుండి వచ్చేటువంటి జ్ఞానం అంత అద్భుతమైంది. నిన్ను తీర్చిదిద్దేది, నిన్ను సమాధానముగాను, నిన్ను మృదువుగాను, దేవునికి లోబడేవాడుగాను నిన్ను తీర్చిదిద్దేటువంటి జ్ఞానము. ఈ జ్ఞానం దగ్గరే నువ్వు ఏం చేయాలంటే సమయాన్ని గడపాలి. ఎందుకంటే జ్ఞానం నిన్ను తీర్చిదిద్దుతుంది. కానీ మనం అజ్ఞానం వల్ల ఎక్కడ గడుపుతున్నాం సమయాన్ని?
లోకంలో గడుపుతున్నాం, భూ సంబంధమైన లోకంలో గడుపుతున్నాం. అందుకే వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా. దినములు చెడ్డవు గనక సమయమును పోనివ్వక అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకునేటట్లు మిమ్మల్ని మీరే చూచుకొనిడి అని చెప్తున్నాడు అనమాట. అర్థమైందండి. తర్వాత మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకుంటే మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ అనుసరించి నడుచు. ఎవడనో కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఒకడు మనకి కీడు చేస్తే మనం తిరిగి ఏం చేయకూడదండి? ఎందుకు చేయకూడదు? ఏమండి ఎందుకు చేయకూడదు? కంటికి కన్ను అని రాయబడి ఉంది కదా. ఎందుకు మరి చేయకూడదు? అది ధర్మశాస్త్రం. మనం ధర్మశాస్త్రం కింద లేము, క్రీస్తు శాస్త్రము, క్రీస్తు నియమం కింద మనము ఉన్నాము. అందుకే కీడుకు మనం ఏం చేయకూడదు? ప్రతి కీడు చేయకుండా చూసుకోవాలి. ఏమంటే దోమ లేకపోతే చీమ కొడుతుంది, వెంటనే నిద్దట్లో ఉన్నా కూడా చంపేస్తాం, మెలకువగా ఉన్న స్థితిలో కాదు. అంటే అది కుట్టి మనకి కీడు చేస్తుంది, మనం ఏం చేస్తున్నాం? చీమ ఇక్కడ కుడుతూ ఉంటుంది, వెంటనే ఏమంటాం? ఇలా అంటాం. అలా అనడానికి ఏమైనా ఆలోచిస్తామా? చెప్పాలండి, ఏం ఆలోచించం. సైన్స్ పరిభాషలో దాన్ని అసంకల్పిత ప్రతీకార, మరి ఇంగ్లీష్లో ఏమంటారో తెలీదు, మేము తెలుగు మీడియం కాబట్టి చెప్తున్నాను. అసంకల్పిత ప్రతీకార చర్య అంటే ఏంటి? సంకల్పించుకోము, ఇలాగా దాన్ని చంపేయాలని ఇంటెన్షన్గా చంపాము, అది కీడు చేసింది కాబట్టి వెంటనే చంపాము. దాన్ని ఏమన్నాడంటే అసంకల్పిత ప్రతీకార చర్య. సంకల్పించుకోకుండా దాని మీద ప్రతీకారం తీర్చేసుకుంటాం, బ్రెయిన్ ఇచ్చేటువంటి సిగ్నల్ బట్టి. అంటే ఒక చీమ విషయంలో చీమ కొడితే ఏమైనా అయిపోద్దండి? కొన్ని దోమ కొడితే ఏం మలేరియా వచ్చి పోతాం అనుకోండి, అది వేరే విషయం. చీమ కొడితే ఏమైనా అయిపోద్దా? గట్టిగా కొడితే ఏమవుతుంది? 100 రోజులు ఉంటుంది గాయం. అంటే మన బ్రెయిన్ ఇచ్చేటువంటి సిగ్నల్ ద్వారా మనం ఏం చేస్తామంటే అసంకల్పిత ప్రతీకార చర్య చేస్తూ ఉంటాం. అలాగే అపవాది కూడా మనకి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది, మన ఆలోచనలకు అది ఏం చేస్తుంది? సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు కూడా మనం ఆలోచించకుండా ఆడు కీడు చేశాడు కాబట్టి నేను వెంటనే కీడు చేసేది అసంకల్పిత ప్రతీకార చర్య. ఈ అసంకల్పిత ప్రతీకార చర్య మనకి ఎలా కలుగుతుందంటే అపవాది వలన కలుగుతుంది. అందుకే మీరు కీడుకు ప్రతిగా ప్రతి కీడు చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు అండ్ ఒక పెద్ద దేశం ఉందండి, ఒక చిన్న దేశం ఉంది. చిన్న దేశం దగ్గర అనుభవం ఉంది, పెద్ద దేశం దగ్గర కూడా అనుభవం ఉంది. పెద్ద దేశం వచ్చి చిన్న దేశాన్ని ఇబ్బంది పెట్టింది అనుకో, ఇప్పుడు ఈ చిన్న దేశం పెద్ద దేశం మీద అనుభవం వేసింది. పెద్ద దేశం కూడా చిన్న దేశం మీద అనుభవం వేసింది. ఎక్కువ ఎవరు నష్టపోతున్నారు చెప్పాలండి? చిన్న దేశం కాబట్టి అది కొట్టుకుపోయినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కానీ ప్రగతి పదంలో ఒక దేశం ఉంది. పోనీ ఇలా చెప్తాం, ప్రగతి పదంలో ఒక దేశం ఉంది, ప్రగతి లేని ఒక దేశం ఉంది. అంటే ప్రగతి పదం అంటే తెలుసు కదండి, మరి తెలుగు మాట్లాడితే అర్థం కట్టలేదేమో. మంచిగా డెవలప్ చెందినటువంటి దేశం, అన్డెవలప్మెంట్ కంట్రీ ఒకటి ఉంది. రెండింటి దగ్గర అనుభవములు ఉన్నాయి. ప్రగతి పదంలో ఉన్నటువంటి దేశము, ప్రగతి పదంలో లేనటువంటి దేశం రెండు వేసుకున్నాయి.
ఎవరికి డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది? ఎందుకంటే వాడు ఆల్రెడీ డెవలప్డ్, మళ్ళీ ఆ డెవలప్మెంట్ స్థితికి చేరుకోవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. వీటికి డెవలప్మెంట్ లేదు, ఆ స్థితిలోనే వాడు సమూల నాశనం అయిపోయాడు. క్రీస్తునందు మనం ఆల్రెడీ డెవలప్ చెందిన వాళ్ళు. డెవలప్ అయ్యా లేదా? బిల్డప్ అయినా? డెవలప్పా బిల్డప్పా? లేదా డెవలప్ అయినట్టు బిల్డప్పా? ఆల్రెడీ డెవలప్ అయిపోయాం. ఎవడో డెవలప్ కానివాడిని కీడు చేసాడు, మనం తిరిగి కీడు చేసేది ఎవరికి నష్టం? ఎందుకు నష్టం? ఎందుకు నష్టం కూడా చెప్తున్నాడు చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక అద్దుకోండి. మనం ఆశీర్వాదానికి కారణం వారసులు అవడానికి పిలువబడ్డం. ఏంటి ఆశీర్వాదాన్ని? పరలోకానికి వారసులు అవడానికి పిలువబడ్డం ఆల్రెడీ. అలా పిలువబడ్డారు కానీ ఇక్కడ మీరు కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను మీరు పరలోకానికి ఒక అడుగు దూరంలో ఉన్నారు. వాడు 1000 అడుగుల దూరంలో ఉన్నాడు. వాడు కీడు చేసాడని నువ్వు ఆ 1000 అడుగులు 999 అడుగులు వేసి ఆయన చేరుకుంటావా? అలా చేరుకుంటే వాడితో పాటు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అందుకే కీడుకు ప్రతి కీడైనను దూషణకు చేయక దీవించుడి అని చెప్తున్నాడు. అందుకే మనం కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఎందుకంటే ఆశీర్వాదమునికే మనం వారసులుగా పిలువబడ్డాం. ఆశీర్వాదం మన దగ్గరికి వస్తుంది, పరలోకానికి మనం చేరుకుంటున్నాం. అటువంటి వారు మీరు మరిచిపోయి ఆ విషయాన్ని కీడు చేస్తే పరలోకానికి అత్యంత దగ్గరగా ఉన్న వారు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. అందుకే కీడుకు ప్రతి కీడు చేయకుండా చూసుకోవాలి. మత్తయి సువార్తలో ఒక మాట చెప్తూ ఉంటాడు, ఏ దినము కీడు ఏంటండి అది? మత్తయి సువార్త 5వ అధ్యాయం అనుకుంటా. ఈనాటి కీడు రేపటి దినము, రేపు కలగబో కీడు గురించి ఏం చేస్తుందంట? ఆలోచిస్తుందంట. రేపటి దినము గురించి చింతించుకుంటే ఏనాటి కీడు ఆనాటికి చాలు. రేపటి దినము జరగబో సంగతుల గురించి ఏం చేస్తుందంట? చదవండి. మత్తయి సువార్త 6:34. రేపుని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతిస్తుంది. ఏనాటి కీడు ఆనాటికి చాలు. రేపు ఎవడికి కీడు చేసేలా అని మీరు ఆలోచించకండి. రేపటి గురించి మీరు చింతించకండి. రేపటి దినము దాని సంగతులు. అంటే దినం చింతిస్తుందండి, ఒక రోజు చింతిస్తుందా అంటే ఖచ్చితంగా చింతిస్తుంది. పరలోకానికి చేరువుగా ఉన్నటువంటి వీడు రేపు ఏ కీడు చేసేసి దేవుడికి దూరం అయిపోతాడా అని దినం ఏం చేస్తుందంటే రేపటి సంగతుల గురించి చింతిస్తుంది. మీరు మాత్రం వాడికి కీడు చేయలేదు, వీడికి కీడు చేయలేదు, నేను ప్రతీకారం తీర్చుకోలేదు అని చింతించకండి. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. ఇక్కడికన్నా ఫుల్ స్టాప్ పెట్టేయండి. కీడుకు ప్రతి కీడు చేస్తే మీకు ఏమవుతుంది? నరకం వస్తుంది. అంటే చూడండి, కోట్ల కొలది ఆస్తులు గలవాడు భిక్షాధికారిగా మారిపోతే ఎలా ఉంటుంది? అలాగే ఆశీర్వాదానికి కారణం
వారసుడికి వాడు కీడు చేసి భ్రష్టుడిగా మారిపోయాడు అనుకో, అలాగే ఉంటుంది మరి. అందుకే మీరు ఆశీర్వాదంకు వారసులు అవుటకే పిలువబడ్డారు, కానీ కీడుకు ప్రతి కీడు చేయకూడదు. కీడు చేసేటువంటి విషయంలో మీరు సరి చూసుకోండి అని చెప్తున్నారు. నెక్స్ట్ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, అదిగోండి, అంటే జీవము గల దేవుని విడిచిపెట్టేసేటువంటి దుష్ట హృదయము, విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయం, విశ్వాసము లేనటువంటి ఆ దుష్ట హృదయం ఏం చేస్తుందంటే దేవుని విడిచిపెట్టేస్తుందండి. మనం కూడా అటువంటి స్థితిలో ఉంటామండి. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఎవరి వలనైనా శోధనకు గురవుతున్నప్పుడు ఏం చేస్తామంటే దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. యోబు భార్య వలన శోధించబడుతున్నాడు, దేవుని విడిచిపెట్టేసాడా? ఆదాము భార్య వలన శోధించబడ్డాడు, దేవుని విడిచిపెట్టేసాడా? విడిచిపెట్టలేదా? ఇదో మీరు తప్పు అని కరెంట్ కూడా చెప్తుంది. ఆదాము భార్య వలన శోధించబడ్డాడు, దేవుణ్ణి విడిచిపెట్టేసాడా లేదా? పండు తిన్నాడంటే దేవుణ్ణి ఆజ్ఞను అతిక్రమించేశాడు, విడిచిపెట్టేసాడా లేదా? విడిచిపెట్టేశాడు. విశ్వాసము లేనటువంటి భ్రష్ట హృదయము ఏం చేస్తుందంటే దేవుణ్ణి విడిచిపెట్టేస్తుంది. ఒకవేళ అటువంటి భ్రష్ట హృదయము మీలో ఉందేమో చూచుకొనిడి అని చెబుతున్నాడు. దేవుని యందు ఉంటేనండి మనం ఆధ్యాత్మిక స్థితిలో నడవగలం, లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నడవలేం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగయు. అంటే క్రీస్తులో ఫలింపని ప్రతి తీగ ఆయన ఏం చేస్తారంట, మనం కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, భర్త వలన శోధించబడుతున్నామని, భార్య వలన శోధించబడుతున్నామని, లేకపోతే అత్త వల్ల శోధించబడుతున్నామని, పొరుగు ఇంటి వారి వలన శోధించబడుతున్నామని క్రీస్తును వదిలేస్తే మనం క్రీస్తులో ఫలించలేము. నేను ఏమంటున్నాడు, నేను ద్రాక్ష కాదండి, నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. అదిగో ఆయనలో ఫలించాలి అంటే ఏం చేయాలి? ఆయన హత్తుకుని ఉండాలి. కానీ విశ్వాసము లేనటువంటి భ్రష్ట హృదయం ఏం చేస్తుంది? దేవుని విడిచిపెట్టేసేలాగా చేస్తుంది, ఆయనతో అంటు కట్టబడేలాగా మనల్ని ఉంచదు. ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుందండి ఈ స్థితి, ప్రతి ఒక్కరికి వస్తుంది. కష్టం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా అని ప్రశ్న నీలో ఉదయించింది అంటే అప్పుడే విశ్వాసం లేనటువంటి భ్రష్ట హృదయం నీలోకి వచ్చేసి దేవుణ్ణి నిన్ను దూరం చేసింది. ఆయన ద్రాక్షావళిలోంచి తప్పిపోయినటువంటి తీగను, తప్పిపోయినటువంటి లేకపోతే ఎండిపోయినటువంటి తీగ, నాలో ఫలింపని, నన్ను అంటుకొని ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తాడు? ఆయన తీసి పాడవేయును. ఫలించు ప్రతి తీగే, నన్ను అంటు కష్టంలో అయినా, నష్టంలో అయినా, బాధలో అయినా, శోధనలో అయినా నన్ను అంటుకున్నటువంటి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయవలెను. అంటే దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమండి. మనకు కలిగేది నష్టమో కష్టం తప్ప ఇంక ఏది కూడా ఉండదు. నాలో ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తాడు? తీసి పాడేస్తాడంటే ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. విశ్వాసం లేనటువంటి భ్రష్ట హృదయం కలిగి మీరు దేవుణ్ణి విడిచిపెట్టేసేవారు ఉన్నారేమో, మిమ్మల్ని మీరే
చూసుకొనిడి అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ హెబ్రీ పత్రిక కొనసాగిద్దామండి, ఆపేద్దాం, ఇంకా చూసుకుందామా, ఇంకా వద్దా? హెబ్రీ పత్రిక అంటే కొద్దిగా చెప్దాం అనుకున్నాను, వివరణ ఎక్కువైపోతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు అదిగో ఎక్కడ ఉండేమో అని అది చదవలేదు మనలో, అక్కడ లేదా? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైనను ఉండునేమోని, ఎక్కడ ఉండునేమోని, మనలో ఉండునేమోని జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఒక్క పూట కూటి కోసం, అంటే ఒక్క కూటి కోసం అంటే ఒక్క పూట తిండి కోసం, అంటే తాత్కాలికమైనటువంటి దానికోసం నిత్యమైనది వదిలేసేటువంటి మనస్తత్వం మీలో ఉందో లేదో చూసుకోండి. క్షయమైన దానికోసం అక్షయమైనది వదిలేస్తున్నారేమో చూసుకునిడి. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనిడి. అంటే తాత్కాలికమైన దానికోసం అసలైన దాన్ని వదిలేస్తున్నామేమో, కొసలైన దానికోసం అసలైన దాన్ని వదిలేస్తున్నామేమో, జాగ్రత్తగా చూచుకొనిడి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల, రక్షణ అనేది చాలా విలువైనది, అది మీ దగ్గరికి వచ్చింది. తాత్కాలికమైనటువంటి వాటి కొరకు దానిని మీరు విడిచిపెట్టేస్తున్నారేమో, నిర్లక్ష్యం చేస్తున్నారేమో. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పింది. జ్యేష్ఠత్వం అనేది చాలా గొప్పది. పాత నిబంధన ప్రకారం తాత్కాలికమైన దానికోసం ఏం వదిలేశాడు? జ్యేష్ఠత్వాన్ని వదిలేశాడు. అటువంటి ఏసావులు ఇప్పుడు కూడా ఉన్నారు. రక్షణను ఏం చేస్తున్నారు? వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారా లేదా? బాప్తీసం తీసేసుకున్నాం కదా, మేము రక్షించబడిపోయాము, వాక్యంతో మాకు సంబంధం లేదు, ఆరాధనతో మాకు సంబంధం లేదు అని అటువంటి ఏసావులు ఉన్నారా లేదా? అటువంటి ఏసావు వంటి వారు ఉన్నారో లేదో చూసుకోండి. అంటే రక్షణ నిర్లక్ష్యం చేసేటువంటి స్థితి నీలో ఉందో లేదో చూసుకోమని చెబుతున్నాడు. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన వల్ల ఎలాగో తప్పించుకున్నాం. ఏసావు నిర్లక్ష్యం చేశాడు, జ్యేష్ఠత్వాన్ని పొందుకోగలిగాడా? పొందుకోలేడు. రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం కూడా పరలోకాన్ని ఏం చేయలేం, ఎటువంటి పరిస్థితుల్లో పొందుకోలేము. అందుకే జాగ్రత్తగా మీరు ఏం చేయాలి? చూచుకోండి. అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని, ఇది ఖచ్చితంగా చేస్తామండి. మనకి ఎవరైతే బుద్ధి చెబుతున్నామో వాడిని ఏం చేస్తామో? నిరాకరణ. ఎవరైతే మన క్లాస్ పీకుతున్నారో వాళ్ళని దూరంగా పెడతామో వాళ్ళకి దూరంగా ఉంటాం. వచ్చేస్తున్నాడు రా బాబు, వచ్చేసాడు రా బాబు, మొదలు పెట్టేసాడు రా బాబు అని అంటున్నామంటే ఏం చేస్తున్నాం? మనకు బుద్ధి చెప్పే వారిని ఏం చేస్తున్నాం? మనం నిరాకరిస్తున్నాం. అటువంటి వారు మీలో ఉంటారేమో చూసుకొనిడి. భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానికి నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల, భూమి మీదకి మనకి చాలా మంది బుద్ధి చెప్తారండి. ఒరే నువ్వు ఆ పని చేయకరా, పని చేస్తే నీకు నష్టం వస్తుందంటే కాదు, అదే పని చేసి నష్టపోతావు. అలా నిరాకరిస్తున్న వాళ్ళు ఉన్నారా లేదా? నష్టాన్ని చవి చూసిన వారు ఉన్నారా లేదా? నువ్వు చెప్పావు అప్పుడు విన్నా బాగుండు, అప్పుడు వినలేదు, నాకు ఈ స్థితి వచ్చింది అంటావా లేదా? అంటాం. అంటే చూడండి, భూమి మీద
అప్పుడే తప్పించుకోవడం లేదు, భూమి మీదే పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వాణ్ణి పరలోకం నుండి బుద్ధి చెప్తున్నాడంటే ఎవరు? దేవుడు. ఏం చేస్తున్నాడు? క్రీస్తు ద్వారా పరలోకం నుండి మనకి ఏం చేస్తున్నాడు? వాక్యం ద్వారా ఏం చేస్తున్నాడు? బుద్ధి చెప్తాడు. భూలోక సంబంధులు బుద్ధి చెప్తుంటేనే నువ్వు బుద్ధి లేనటువంటి పనులు చేస్తూ నష్టాన్ని కష్టాన్ని ఏం చేస్తున్నావు? అనుభవిస్తున్నావు. మరి అది ఖచ్చితం అవుతుంది. పరలోకం నుండి బుద్ధి చెప్తూ దేవుడు నీకు ఎప్పటికప్పుడు జ్ఞానం అందిస్తున్నప్పుడు ఆ జ్ఞానాన్ని నువ్వు నిరాకరిస్తుంటే ఇంకా మరి నిశ్చయము నీకు నష్టం, నరకం రావడం మరి ఇంకా నిశ్చయము కదా అంటున్నాడు. అంటే ఏం చేయకూడదు? మనకి బుద్ధి చెప్పేవారిని ఏం చేయకూడదు? ఎటువంటి పరిస్థితుల్లో నిరాకరించకూడదు, తృణీకరించకూడదు. ఇశ్రాయేలు ఏం చేశారు? క్రీస్తు వారికి బుద్ధి చెప్తుంటే నిరాకరించారు, తృణీకరించారు. ఏమైపోయారు? విశ్వాస భ్రష్టులు అయిపోయారు. చివరిగా వాడు చూసుకున్నాడు. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఆయనను మీకు కలిగి ఉన్నటువంటి ఈ స్వతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనిడి. దేని గురించి చెప్పబడింది ఈ సందర్భం, ఈ వాక్యం? అంటే తెలుగులో సందర్భ సహితాల వాక్యాలు ఉంటాయి, ఖచ్చితంగా బట్టి పడేసాం. బైబిల్లో కూడా సందర్భ సహితాల వాక్యాలు ఇచ్చి బట్టి పట్టేస్తే బాగుంటుంది నాకు ఒకసారి అనిపిస్తుందండి. అప్పుడన్నా మనకి సందర్భాలు తెలుస్తాయేమో అని అప్పుడప్పుడు అనుకుంటాం. తెలుగులో ఎంత ఎలా బట్టి పెట్టేస్తాం సందర్భ సహిత వాక్యాలు. ఇప్పుడు ఏ సందర్భంలో చెప్పండి అది వాక్యం? విగ్రహార్పితం అయినను మీకు కలిగి ఉన్నటువంటి ఈ స్వతంత్రం వలన బలహీనులు అభ్యంతరం కలగకుండా చూచుకొనిడి. నువ్వు లోకమందు విగ్రహం ఒట్టిదని నమ్ముతున్నావు, నీకు ఆ విశ్వాసము ఉంది. నువ్వు విగ్రహపు అర్పితాన్ని విగ్రహము ఒట్టిదని నువ్వు గట్టిగా నమ్ముతున్నావు కాబట్టి విగ్రహార్పితమును నువ్వు తినవచ్చు. కానీ బలహీనులు అప్పుడే క్రీస్తులోకి వస్తున్నవారు ఇంకా విగ్రహాల్లో ఏదో ఉందని అలాగా నమ్ముతూ క్రీస్తును కూడా నమ్ముతూ ఉన్నవారు ఉన్నారు. వాళ్ళని విశ్వాసం ఏమంటున్నాడు? బలహీనులు. క్రీస్తులో ఉన్నది పూర్తిగా తెలుసుకుంటే విగ్రహంలో ఏమీ లేదని వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. అంటే ఆ పూర్తిగా తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. పడుతుందా లేదా? చాలా సమయం పడుతుంది. అప్పుడు వాడు విగ్రహంలో ఏదో ఉందని ఏం చేస్తున్నాడు? భ్రమపడుతున్నాడు. అటువంటి సందర్భంలో వాడి ఎదుట నువ్వు వెళ్ళి విగ్రహార్పితము తినేస్తే వాడి బలహీనటువంటి మనస్సాక్షి ఏమవుతుంది? చూడండి ఒకసారి. అయినను మీకు కలిగినటువంటి ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరము కలుగుతుంది. అంటే నువ్వు తినేస్తున్నావు, వాడు తినడానికి సాహసించేస్తాడు. కానీ నీ విశ్వాసం వేరు, ఆడి విశ్వాసం వేరు. నీ విశ్వాసం ఏంటి? లోకమందు విగ్రహం ఒట్టిది, విగ్రహం ముందు పెట్టింది కూడా ఒట్టిది అని నీ విశ్వాసం. వాడి విశ్వాసం అది ఉంది, ఇది ఉంది అని నమ్ముతున్నాడు. అది ఉంది, ఇది ఉందని నమ్ముతున్నాడు. ఆడి విశ్వాసాన్ని బట్టి అది ఉంది నన్ను తింటున్నాడు కాబట్టి వాడి మనస్సు ఏమవుతుంది? బలహీనపరుచుకుంటుంది. వాడు దాన్ని తినడానికి ఎందుకు తెగించాడు అంటే నువ్వు తింటున్నావు కాబట్టి తినేసాడు. అందుకే అటువంటి వారు ముందు తినకూడదు. అటువంటి వారు ముందు తినకూడదు. అంటే మనం అనేక పనులు చేస్తూ ఉంటాం, అవి మంచివే, ధర్మమైనవే. కానీ పిల్లల ముందు అవి చెయ్యకూడదు.
ఎందుకు ఎందుకు అవి వాడు తప్పుగా, ఎందుకో వాడి హృదయం ఇంకా పరిపక్వం అవ్వలేదు కాబట్టి. విశ్వాసంలో కూడా ఆ తేడాను బట్టి ఏముంటుంది, బలహీన పడుతుంది అన్నమాట. అర్థమైందండి? విగ్రహార్పితము ఒక బలహీన విశ్వాసి ముందు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు తింటున్నావేమో నీ బట్టి వాడు భ్రష్టుడైపోతాడు. జాగ్రత్తగా చూసుకోండి. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహం యందు భోజన పంక్తి కూర్చుండగా ఒకటి చూసిన ఎడల నేను చూశాడు ఆడు తినేస్తున్నాడు, నేను కూడా తినేస్తానంటే ఇతని విశ్వాసం వేరు. లోకంలో అది ఉందని నమ్ముతున్నాడు, ఇది ఉందన్నాడు. నువ్వు నమ్మటం లేదు, నువ్వు తినొచ్చు, నీకు పాపం కాదు. కానీ వీడు విశ్వాసం వేరు కాబట్టి నిన్ను చూసి వీడు నశించిపోతున్నాడు. కాబట్టి అటువంటి పరిస్థితి ఏదైనా నీకు తారసపడితే, మనకు చాలా చోట్ల తీసుకొచ్చి పెడతా ఉంటారండి. లోకమందు విగ్రహం ఒట్టిదని నువ్వు నమ్మితే తిను, పర్వాలేదు, ఏమీ అవ్వదు. నీ పక్కన బలహీనంగా ఉన్నాడు అనుకోండి, వాక్యంలో ఇంకా ఎదగకుండా ఉన్నాడు అనుకో, వాడు ముందు తినకూడదు అన్నమాట. అర్థమైందా? అటువంటి పరిస్థితుల్లో నువ్వు జాగ్రత్తగా, వాడు అడిగేస్తాడు వెంటనే, క్రైస్తవులైనటువంటి మనం విగ్రహార్పితం తినకూడదు కదా, నువ్వు తినేస్తున్నావేంటి అడుగుతాడా లేదా? అడుగుతాడా లేదు? వాడికి చెప్పినా అర్థమయ్యేటువంటి స్థితిలో ఉంటాడా? స్థితిలో ఉంటాడంటే ఉండడు. అటువంటి వాడు నీ వలన పాపంలో పడిపోతాడేమో, దాని విషయంలో జాగ్రత్తగా చూచుకునిడి అని చెప్తున్నాడు. ఎన్ని విషయాల్లో జాగ్రత్త చెప్పాడండి దేవుడు ఈరోజు? మీరు ఏమి ఇచ్చున్నారో జాగ్రత్తగా చూచుకోండి. అసలు మీరు విశ్వాసులో కాదో జాగ్రత్తగా చూచుకోండి. దినాలు చెడ్డవు కనుక సమయాన్ని పోగొట్టుకోకుండా అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె చూచుకోండి. కీడుకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి కీడు చేయకుండా చూచుకోండి. జీవం గల దేవుణ్ణి తిరస్కరించకుండా విడిచిపెట్టుకోకుండా చూచుకోండి. ఒక పూట కోటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉన్నాడేమో చూచుకొనిడి. నెక్స్ట్, మీకు బుద్ధి చెప్పే వారిని, చెబుతున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకోండి. ఎప్పుడు ముగించేస్తాడు రా బాబు? అలా అనకుండా చూసుకోండి అంటున్నాడు. అలా అనకుండా చూసుకోండి అంటున్నాడు అన్నమాట. ఇంకా చివరగా, ఆయనను మీకు స్వతంత్రం ఉంది, విగ్రహార్పితం తినేటువంటి స్వతంత్రం ఉంది. ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకుండా చూసుకోండి అని చెప్తున్నాడు. మరి చూసుకుందామా? అంటే దేవుడితో చూసుకుందామా, లేకపోతే చెప్పినవి చూసుకుందామా? దేవుడితో అమితు ముందు చూసుకుందామా, లేకపోతే చెప్పినవి చూసుకుని దేవుని యందు గుణపడదామా? దేవుని యందు గుణపడదాం. ప్రార్థన చేసుకుందాం.